న్యసార భగవంతుడు, చ చార్వాంగ నామక భగవంతుడు, ఛ ఛందోగమ్యుడు, జ జనార్దనుడు, ఝ ఝాటితారి భగవంతుడు, న్యమ నామక భగవంతుడు, ట టంకీ నామక భగవంతుడు, ఠ ఠలక నామక భగవంతుడు, డ డరక నామక భగవంతుడు, ఢ ఢరి నామక భగవంతుడు, నాత్మ నాత్మ నా వేరు నా వేరు, నాకు నాకు వ్యత్యాసం లేకుండా. కొంతమంది నారాయణుడు 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 నారాయణ నారాయణ రెండు ఒకే నా పలుకుతాడు. ఇప్పుడు అంత దుస్థితికి వచ్చేసాం. స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా పలకాలి. నారాయణ, శంకరుడు, శంకరునిలోని శకారం వేరు, విష్ణువులోని శకారం వేరు. విష్ణు శకారానికి శంకరుని శకారానికి తేడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా పలుకుతూ ఉన్నాం. ఇక తారనామక భగవంతుడు, థభనామక భగవంతుడు, దండీనామక భగవంతుడు, నాత్మనామక భగవంతుడు, ధన్వీ నామక భగవంతుడు, నమ్య నామక భగవంతుడు, పరనామక భగవంతుడు, ఫలీనామక భగవంతుడు, బలినామక భగవంతుడు, భగనామక భగవంతుడు, మనునామక భగవంతుడు, యజ్ఞనామక భగవంతుడు, రామనామక భగవంతుడు, లక్ష్మీపతి, వరనామక భగవంతుడు, శాంత సంవిత్ నామక భగవంతుడు, షడ్గుణీ నామక భగవంతుడు, సారాత్మ నామక భగవంతుడు, హంసనామక భగవంతుడు, లాళుక నామక భగవంతుడు, యారాలావల క్ష నామక నరసింహ, క్షం లక్ష్మీ నరసింహాయ నమః అని ఈ విధంగా మాతృకాన్యాసంలో 51 వర్ణములు మన శరీరంలో అమ్మజాయనమా, ఆనందనమా, ఈం ఇంద్రాయనమా, ఈం ఈశాయనం ఒక్కొక్క అవయానికి మనం వేళ్లతో స్పర్శ చేస్తూ మన ఈ అవయవాల్లో ఈ భగవద్రూపాలు ఉన్నాయి అని ఉపాసన చేయాలి. అదేవిధంగా మనం పూజ చేసేటటువంటి ప్రతిమలో కూడా అదేవిధంగా ఉపాసన చేయాలి చెబుతూ ఉన్నారు. అకారాద్యై సర్వవర్ణై వాచ్యాయేతే ప్రకీర్తితాః క్షవాచ్యో నరసింహస్తు సర్వజీవ నియామక అని చెప్తూ ఉన్నారు. క్ష అనేటటువంటి వర్ణము క ప్లస్ ష 2 అక్షరాలు చేరినటువంటి సంయుక్తాక్షరము. 2 అక్షరాలు చేరినటువంటిది కాబట్టి నరసింహ, నరుడు వేరు సింహము వేరు, నరుడు సింహము 2 చేరినటువంటి రూపము నరసింహస్వామి రూపము అని చెప్తూ ఉన్నాం. ఈ అన్ని వర్ణములు ఆ ఏకాత్ముడైనటువంటి భగవంతుని నామములే అంటూ ఉన్నారు. ఇక్కడ ఏక ప్లస్ ఆత్మ అని విభాగిస్తే ఏకాత్మ విభాగించినప్పుడు ఒక్కొక్క శబ్దము హరి, నారాయణ, శ్రీనివాస, కృష్ణ ఇత్యాది భగవంతుని రూపములను ఎలా తెలియజేస్తుందో ఒక్కొక్క వర్ణము కూడా భగవంతుని నామముగా మనము తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఏకాత్మ హరిరుద్దిష్ట, ఈ వర్ణములో ఉన్నటువంటి ఒక్కొక్క వర్ణము భగవంతుని ఉద్దేశించి చెప్పబడినటువంటిది అని చెబుతూ ఉన్నారు. పరస్పరం అభిన్నాశ్చ ధర్మాః సర్వేపి, ఈ పరమాత్ముని అన్ని రూపములు, ధర్మములు, గుణములు ఇవన్నీ కూడా భగవంతుని యందు ఉన్నాయి. కాబట్టి ఈ మాతృకాన్యాసం చేసేటప్పుడు ఈ 51 వర్ణముల ఆయా వర్ణవాచ్య భగవంతుణ్ణి మనము ఉపాసన చేయాలి అని చెప్తూ ఉన్నాం. ಏಕೋತ್ತರ 50 వర్ణಗಳೇಕಾತ್ಮನ నామంಗಳಿವು. ఇటువంటి భగవంతుని మా
ಕಮಲಾಸನ ಮೊದಲಾದ ಅಮರರು ಸಾಕಲ್ಯದಿ ಇವನ ಅರಿಯನೆಂತೆಂಬುದೇ. మా అంటే లక్ష్మీదేవి, కమలాసనుడు అంటే కమలమునే ఆసనముగా కలిగినటువంటి బ్రహ్మ మొదలైనటువంటి అమరులు, దేవతలు కూడా వీళ్ళందరూ ఇటువంటి భగవంతుని సాకల్యంగా సమగ్రంగా, అంటే భగవంతునిలో ఇన్నే గుణములున్నాయి, ఇక అయిపోయినాయి, లేవు అనేటటువంటి భగవంతుని గుణముల, రూపముల, క్రియా విశేషముల అంత్యాన్ని ఎవరు చూడలేదు ఇంతవరకు, చూడరు కూడా. ఎందుకంటే వాడు అనంతానంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, అనంతానంత రూపములు కలిగినటువంటి వారు. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఎంతమంది జీవులు ఉన్నారు, మనుషులు ఎంతమంది ఉన్నారు అని అంటే, ఏదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO చెప్పే ఒక లెక్క ప్రకారంగా ఈ ప్రపంచంలో 700 బిలియన్స్ ఏమో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఏమి కేవలము మనుష్యుల లెక్క. ఇక ఎన్ని జీవులు ఉన్నాయి లెక్క వేయండి, లెక్క వేయడానికి సాధ్యమే కాదు. మనుషులే ఇంత, పశువులు, పక్షులు, క్రిమి కీటకములు, చివరికి గడ్డిపోచ కూడా ఒక జీవి, అది స్థావర జీవి. ఒక గడ్డిపోచ పెరిగిందంటే అది ఒక జీవి. ఈ ప్రపంచమునందు ఎన్ని క్రిమి కీటక పశుపక్ష్యాది వృక్షములు గడ్డిపోచలున్నాయి ఎంచడానికి సాధ్యమా అంటే సాధ్యము కాదు, అనంతము. ఈ అనంత జీవరాశులలో, స్థావర జంగమ జీవరాశులలో ప్రతి ఒక్క జీవి యందు భగవంతుడు ప్రత్యేకంగా వాడు ఉపాసించటానికి బింబరూపి అయి ఉన్నాడు. అంటే అనంతానంత జీవులలో అనంతానంత బింబములను ధరించి బింబరూపి అయి భగవంతుడు ఉన్నాడు. ఇక భగవంతుణ్ణి మనం వాని రూపములే తెలియటం లేదు, ఇక వాడిని ఎలా తెలుసుకోగలము అంటే తెలుసుకోవడానికి సాధ్యమే కాదు. లక్ష్మీదేవి ఇప్పటికీ కూడా భగవంతుడు శేషశాయి అయి ఉన్నాడు, అతని కాళ్లను ఒత్తుతూ ఉన్నది ఇప్పటికీ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి భగవంతుని ఎడమ పాదము యొక్క చిటికెడు వేలు యొక్క అగ్రభాగము, ఆ అగ్రభాగంలో భగవంతుని రూపాలను, గుణాలను, సౌందర్యాన్ని లెక్కిస్తూ ఉన్నదట. ఈ క్షణము వరకు ఆమె దాని యొక్క అంత్యమును, ఎండ్ అనేటటువంటి లక్ష్మీదేవి ఈ క్షణము వరకు చూడటం లేదు. అంటే భగవంతుడు ఎంత అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, అనంత రూపములను ధరించినటువంటి వాడు, అన్నీ అనంతమే భగవంతుని యందు. కాబట్టి భాగవతం అదే చెబుతూ ఉన్నది, స్వతంత్రస్య హరేస్తస్య సాకల్యేన మహాత్మనః స్వరూపం నైవ జానంతి రమా బ్రహ్మాదయోపితు. స్వతంత్రుడైనటువంటి భగవంతుని స్వరూపమును రమా బ్రహ్మాదులు కూడా ఎవరూ కూడా సాకల్యంగా సమగ్రంగా తెలియలేకపోతూ ఉన్నారు. అయితే లక్ష్మీదేవి, బ్రహ్మ వీళ్ళేమైనా మనలాగా అజ్ఞానులా అని అంటే వాళ్ళందరూ మహాజ్ఞానులు. ఈశ్వరాదన్యత్ర అనాలోచనేపి సర్వ విషయ జ్ఞానం లక్ష్మీ జ్ఞానం. ఒక్క భగవంతుని విషయంలో వదిలి ఇక అన్ని విషయాలు లక్ష్మీదేవికి కరతలామలకములు, బ్రహ్మదేవునికి అంతే. అటువంటి వాళ్లే భగవంతుణ్ణి సాకల్యంగా సమగ్రంగా తెలియలేకపోతూ ఉన్నప్పుడు, నేను శాస్త్రం చదివాను, నేను భగవంతుణ్ణి తెలుసుకున్నాను, నేను భగవంతుణ్ణి చూశాను అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఈ దొంగ బాబాలు, దొంగ స్వాములు నేను భగవంతుని దగ్గరికి పిలుచుకొని వెళతాను అని చెప్పి చేస్తూ ఉంటారు. అంత పెద్ద మోసగాళ్ళు. భగవంతుణ్ణి చూడటం అనేటటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. ఇప్పుడు భగవంతుణ్ణి చూడాలి అని అంటే అది ఒకరు చూపిస్తే చూసేటటువంటి వస్తువు కాదది. ఇప్పుడు
చక్కెర ఉన్నది. చక్కెర ఎలా ఉన్నది అని అడిగితే రవరవాగా ఉన్నది, తెల్లగా ఉన్నది అని చెబుతాం. చక్కెర తీయగా ఉంది, ఎలా ఉంది అని అడిగితే నోట్లో వేసుకోవాలి తప్ప చక్కెర తీపిదనం తెలియదు. కాబట్టి ఒకడు భగవంతుణ్ణి నేను చూపిస్తాను అని అంటే అది సాధ్యం కాని పని. నీ కొరకు నీ బింబరూపి భగవంతుడు నీ హృదయ కమలంలో ఉన్నప్పుడు అది నీవే చూడాలి తప్ప వేరే వాళ్ళు చూడడానికి చూపించడానికి సాధ్యం కాదు. అటువంటప్పుడు నేను దేవుణ్ణి రండి నా దగ్గరికి పిలుచుకొని వెళతాను. వీళ్ళేం రాముడు అన్నాడు పోయేటప్పుడు సమాయాత ఏ మోక్షేచ్చు అని. ఎవరయ్యా మోక్షానికి వస్తారో రండి, మోక్షానికి వచ్చేటందరూ నాతో పాటు రండి అని ఒక పిలుపిచ్చాడు రాముడు. అప్పుడు అందరు వెళ్ళిపోయారు, మనం మిగిలిపోయాం కాబట్టి మనకి ఇక్కడికి వచ్చాం కాశీకి. లేకపోతే రామునితో పోయింటే మనం కూడా హాయిగా మోక్షంలో ఉండేవాళ్ళము. ఎందుకు పోలేదు అని మనకు ప్రశ్న. సాక్షాత్తు భగవంతుడైనటువంటి రాముడే పిలిచినప్పుడు మనం కూడా ఉన్నాం. అప్పుడు లేమని కాదు, ఈగలాగో దోమలాగో ఏదో ఒక రూపంలో ఉంటాం త్రేతాయుగంలో. ఎందుకు పోలేదంటే మన ప్రారబ్ధ కర్మ ముగియలేదు, మన సాధన పూర్తి కాలేదు. ఎవరెవరికైతే సాధన పూర్తి అయిందో వాళ్ళు మాత్రమే వెళ్ళారు. లేదు మాకు ఇల్లే బాగుంది, నాకు నా భార్య పిల్లలు, నాకు ఇదే ఆనందంగా ఉంది, నాకు ఏ మోక్షము వద్దు, ఇల్లే వైకుంఠము, ఇల్లే కైలాసం అనేటటువంటి వాళ్ళం మనము. కాబట్టి మనమంతా ఇక్కడే మిగిలిపోయాము. మీరు మిగిలిపోయారు, నేను మిగిలిపోయాను. మన అందరికీ నాకు ఒక అవకాశము కాశీకి రావడానికి, మీకు ఒక అవకాశము, నేను మీకు ప్రవచనం చెప్పే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. కాబట్టి భగవంతుణ్ణి చూడటము అనేటటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎవడైతే భగవాన్ అని చెప్పుకుంటాడో వానంత పెద్ద మోసగాడు ఎవడు లేడు. ఏకో నారాయణో హరిహి, భగవంతుడు ఒక్కడే, అనేక మంది భగవంతులు ఉండటానికి లేదు. కాబట్టి నేను భగవంతుడు అని చెప్పేవాడిని అస్సలు నమ్మకూడదు. నేను గురువు అని చెప్పేవాడినైనా మనము నమ్మవచ్చు. ఇక ಒಂದು ರೂಪದೊಳ ಅನಂತ ರೂಪವು ಪೊಂದಿಪ್ಪವು ಗುಣಗಣ ಸಹಿತ ಹಿಂದೆ ಮುಂದೆ ಎಂದೆಂದಿಗೂ ಶ್ರೀ ಗೋವಿಂದಗೆ ಸರಿ ಮಿಗಿಲಿಲ್ಲೆಂತೆಂಬುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. ఇంకా ಒಂದು ರೂಪದೊಳ ಅನಂತ ರೂಪವು, ఒక్క రూపంలో అనంత రూపాలు. ಒಂದು ರೂಪದೊಳ అనంత రూపವು పొందిప్పవు గుణగణ సహిత, ఒక రూపంలో అనంత రూపాలు గుణములతో సమేతంగా ఉన్నాయి. హింద ముందే ఎందెందిగు, వెనక ముందు ఎక్కడికి, శ్రీ గోవిందగే, ఆ గోవిందునికి సరి మిగిలిల్లెంతెంబుదే, ఆ గోవిందునికి సమానమైనటువంటి వాడు సమ ఉజ్జి అయినటువంటి వాడు లేడు అని ధ్యానించటమే ఫలమిది జీవించుటకు అని చెప్తున్నాను. ఇక పరమాత్ముని యొక్క ప్రతి ఒక్క రూపము, ప్రతి ఒక్క గుణము అనంతము. ఒక్క గుణంలో అనంత రూపాలు ఉంటాయి అని చెబుతున్నారు. ఇది ఎలాగా అనంటే, కనకదాసుల వారు ఒకరోజు భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నారట. ధ్యానిస్తూ కూర్చున్నప్పుడు యశోదాదేవి కృష్ణుని ఒక బాలలీల వారికి గుర్తుకొచ్చిందట. బలరాముడు వచ్చి యశోదాదేవితో, అమ్మా వీడు తమ్ముడు మన్ను తింటూ ఉన్నాడు. అప్పుడు యశోదాదేవి పిలిచింది, ఏరా కృష్ణ మన్ను తిన్నావా? లేదు నేను తినలేదు, అబద్ధం చెప్పవద్దు అని చెవి పిండినప్పుడు అని నోరు తెరిచాడట కృష్ణుడు. తెరిస్తే బ్రహ్మాండమంతా కృష్ణుని చిన్న నోటిలో ఉన్నది. ఆ బ్రహ్మాండమంతా చిన్ని కృష్ణుని నోటిలో ఉన్నది అని అంటే యశోదాదేవి ఎక్కడున్నది అని ప్రశ్న. అంతే కదా, బ్రహ్మాండంలో
నందగోకులం ఉన్నది. నందగోకులంలో యశోదాదేవి ఉన్నది. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుని నోటిలో సమస్త బ్రహ్మాండము కనబడిందనంటే కృష్ణుడు ఎక్కడున్నాడు, యశోదాదేవి ఎక్కడున్నది అనే ప్రశ్న. అక్కడే ఆ దృశ్యాన్ని వాళ్ళు ధ్యానిస్తూ కనకదాసుల వారు నీ మాయయొಳగో నిన్నొడు మాయయో, అయ్యా మాయ నీలో ఉందా, నీవే మాయలో ఉన్నావా? ఆలయ బయలొಳగో బయలు ఆలయదొಳగో ఆలయ బయలుగಳೆರಡು నిన్నొಳగో. ఎంత బాగా ఉంది ఆ తత్వాన్ని. ఇది ముండిగా, ఇది యాక్చువల్గా ఆ దృశ్యం వాళ్లకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ పాటను రాశారు. మాయ నిన్నొಳగో నిన్నోడు మాయ. మాయ నీలో ఉన్నదా, నీలో మాయ ఉన్నదా, నాకు అర్థం కావటం లేదు. తరువాత ఆలయ బయలొಳగో బయలు ఆలయదొಳగో. ఇక్కడే చూడండి ఎంత శబ్దాలు ఎంత బాగా ఉంటాయనంటే ఆలయ బయలు, ఇది ఆలయము. ఈ ఆలయం బయలులో ఉన్నదా, బయలులో ఆలయం ఉన్నదా? చెప్పండి. ఏది ఎక్కడెక్కడుంది, ఏది ఎక్కడుంది? బయలుంటేనే ఆలయం వస్తుంది. ఆలయంలో బయలుంటేనే మనం ఇక్కడ కూర్చుంటాం. ఆలయంలో బయలున్నదా, బయలులో ఆలయం. ఆలయ బయలుగಳೆರಡು నిన్నొಳగో అంటే అక్కడ యశోదాదేవి చిన్ని కృష్ణుడి నోటిలో బ్రహ్మాండాన్ని చూసింది. చూచి ఆ చిన్ని నోటిలో బ్రహ్మాండం ఉన్నది. నా గోకులము కృష్ణుడు, ఆమె ఆ చిన్ని కృష్ణుని నోటిలో ఉండేటటువంటి బ్రహ్మాండములో తాను మళ్ళీ చిన్ని కృష్ణుడు, మళ్ళీ ఒక నోరు, మళ్ళీ ఆ నోటిలో బ్రహ్మాండం. ఇలా పరంపరాగతంగా ఉంటూ ఉన్నది. అంటే భగవంతుని లీల ತಿಳಿಯదో నిన్నాట తిరుపతియ వెంకట. కాబట్టి ఇది భగవంతుని రూపం. ಒಂದು ರೂಪದೊಳ అనంత రూపవు పొందిప్పవు. ఒక్క రూపంలో అనేక రూపాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత పరస్పరం అభిన్నాని స్వతంత్రాణి సమానిచ. నీకు ఎక్కడెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అన్ని భగవద్రూపములు ఒకటే. మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ. అయ్యా నా స్వామి, నా హృదయ కమలంలో నా కొరకున్నటువంటి ఆ బింబరూపి భగవంతుడా, నా స్వామి నీవు, నీవే సర్వస్వామి, అందరికీ నీవే స్వామి. అయితే నాలో ఉన్న బింబరూపి భగవంతుడు మీలో ఉన్న బింబరూపి భగవంతుడు వేరా అంటే వేరు కాదు, ఇద్దరు ఒకటే. యన్నస్వామి నీ సర్వస్వామి భిన్నరహిత నిఖిల జగదంతర్యామి అని చెబుతున్నారు. ఈ విధంగా భగవంతుని యొక్క ముందె ఎందెందిగు భూతకాలంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఇటువంటి భగవంతునికి సమానమైనటువంటి దైవము లేడు అని తెలియుటయే, ఆ జ్ఞానాన్ని పొందుటయే ఫలవిదు బాಳ್దుదಕ್ಕೆ. నాస్తి నారాయణ సమం న భూతో న భవిష్యతి. మాయావాద ఖండన గ్రంథంలో మధ్వాచార్యుల వారు నారాయణునికి సమానమైనటువంటి దైవము నభూతో న భవిష్యతి, భూతకాలంలో లేరు, ఇప్పుడు లేరు, ముందు కాలంలో కూడా ఎవరు లేరు అని భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని, భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తిని ఈ పద్యంలో తెలియజేస్తూ ఉన్నారు. అందుకే అన్నారు నమాధవ సమోదేవ నచమధ్వ సమో గురు అని. ఇక 17వ పద్యం. ಹರಿಕಥೆ ಪರಮಾದರದಲ್ಲಿ ಕೇಳುತ್ತ ಮರೆದು ತನುವ ಸುಖ ಸುರಿಯುತ್ತಲಿ ಉರುಗಾಯನ ಸಂದರ್ಶನ ಹಾರೈಸಿ ಇರುಳು ಹಗಲು ಜರಿದು ಬಾಳುವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ.
హరికథ పరమాదరముతో భక్తితో శ్రద్ధతో మరెదు తనువ సుఖ సురియుతరి ఆ భగవంతుని కథను వినేటప్పుడు మనలను మనము మరచిపోయి తన్మయత్వం పొంది సంతోషముతో ఉరుగాయన సందర్శన ఆ ఉరుగాయనుడైనటువంటి ఆ భగవంతుని సందర్శనాన్ని అంటే భగవంతుని దర్శనము చెయ్యాలి అనేటటువంటి కోరికతో ఇరుಳು హగలు, ఇరుಳು అంటే రాత్రి, హగలు అంటే పగలు, రాత్రి పగలు వారిని స్తోత్రం చేస్తూ గానం చేస్తూ బ్రతుకుటయే ఫలవిలు బాಳುವುದಕ್ಕೆ. ఇక మనకు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అంటే మంచి బాగా డబ్బులు సంపాదించి, బాగా చదివి డబ్బులు సంపాదించి, మంచి ఇల్లు కట్టి, భార్య పిల్లలు అంతా కొందరు చెబుతూ ఉంటారు, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని. అసలు హ్యాపీ అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి. హ్యాపీయెస్ట్ అంటే కేవలం తిన్నామా, బతికామా, పుట్టామా, బతికామా, సంపాదించామా, చచ్చామా అని కాకుండా జనన మరణముల మధ్య ఉన్నటువంటి ఈ జీవన అవధి యందు మనము ఎంత సార్థకం చేసుకున్నాం, సమయాన్ని ఎంత మాత్రం సార్థకం చేసుకున్నాము. సార్థకం చేసుకోవడము అంటే సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. సమయం అనేటటువంటిది అత్యంత అమూల్యమైనటువంటిది. దేన్ని మనం పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి పొందవచ్చు. అయితే సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందలేం. ఇర్రివోకబుల్, దాన్ని మళ్ళీ పొందలేం. మన జీవితంలో ఒక క్షణకాలము గడిచిపోయింది అని అంటే మన ఆయువులో ఒక క్షణం అయిపోయింది, మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి కాలాన్ని, జీవితాన్ని మనము ఆ హరి కథను అంటే భగవంతుని కథ. కథ అంటే వాడు ఎవరు, వాడు ఎలా ఉంటాడు, వాని మహిమలు ఏమిటి, వాడు ఉండటం వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనములు ఏమిటి, భాగవతం ఏం చెబుతూ ఉన్నది, భారతం ఏం చెబుతూ ఉన్నది వాని గురించి, రామాయణము, వేదములు ఇవన్నీ ఏమి చెబుతున్నాయి అని వాని గురించి బాగా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాని మహిమలను, గుణములను మనము హరికథ అయితే బాగా వింటాం. హరికథ అంటే హరిదాసులు చెప్పేటటువంటి హరికథ కాదు, వాళ్ళు హరికథనే చెబుతారు. ఎవడు రావణాసురి చరిత్ర చెబుతాను, నేను మిమ్మల్ని కూర్చోబెట్టి రావణాసురి బయోగ్రఫీ చెబుతాను, దుర్యోధనుని బయోగ్రఫీ చెబుతానంటే మీరు రారు, నేను చెప్పను. ఎందుకు? వాళ్ళంతా దుష్టులు. వాళ్ళ వల్ల ఈ లోకానికి నష్టమే కానీ ఈ లోక భక్షకులు వాళ్ళు, లోక నాశకులు. అయితే మనం ఎవరి గురించి చెప్పుకుంటాం అంటే మంచి వాళ్ళ గురించి చెప్పుకుంటాం. ఒక ప్రహ్లాదుని గురించి, ఒక అజామిళుడు, ఒక కుచేలుడు, ఒక ధ్రువుడు, ఈ ధ్రువరాజు, ఈ విధంగా భగవద్భక్తుల కథలనే మనం వింటాం కానీ రావణాసురుని కథను వినం మనం. ఎందుకు అనంటే భగవద్భక్తుల కథ అనంటే భగవంతుని కథయే. ఎందుకు? ఆ భక్తునికి భగవంతునికి మధ్య జరిగేటటువంటి విషయాలే మనకు కథా వస్తువు. ప్రహ్లాద చరిత్ర చెబుతాం. ప్రహ్లాద చరిత్ర అంటే ప్రహ్లాదుని చరిత్ర కాదు, ఆ భగవంతుని యొక్క భక్త వాత్సల్యత్వాన్ని, వాని యొక్క సర్వతంత్ర స్వాతంత్ర్యత్వాన్ని, వాని యొక్క సర్వత్ర వ్యాప్తిత్వాన్ని, భగవంతుని యొక్క అఘటనాఘటన
సామర్థ్యాన్ని తెలియజేసేటటువంటిదే ప్రహ్లాదుని చరిత్ర. కాబట్టి ఈ విధంగా అన్ని భగవంతుని కథలే. అంటే సర్వకాల సర్వావస్థలయందు మనము భగవంతుని మహిమలనే వినాలి, ధ్యానించాలి, స్మరించాలి. ఎప్పుడు మనం ఒకటే ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన మనస్సులో అదే నిలబడిపోతుంది. ఎందుకంటే మన మనస్సు దాని మీదే ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను మొన్న కూడా, ఎవరైనా కూతురు అల్లుడు వస్తామని ఫోన్ చేస్తే మనం ఏం చేస్తాము, వాళ్ళ కొరకు కాచుకొని ఉంటాం, నిరీక్ష చేస్తూ ఉంటాం. ఎవరు వచ్చి తలుపు తట్టినా కూతురు అల్లుడు వచ్చాడనే మనం పరిగెత్తి వెళుతూ ఉంటాం. వాకిలు తీస్తే వాళ్ళు కారు. ఎందుకంటే మన మనస్సులో వాళ్ళు తప్ప ఇక ఎవ్వరూ మనకు లేరు. ఎవరొచ్చినా వాళ్ళే అనిపిస్తూ ఉన్నారు. ఎందుకు? అక్కడ వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే ఎవడో వచ్చి వాకిలు తడితే మనం పెద్దగా లెక్క చేయం. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? నా కూతుని కథను, అదే హరికథ పరమాదరది కేళుతా, అత్యంత భక్తి శ్రద్ధలతో వింటే మనలను మనము మరచిపోతాం. అదే తన్మయత్వం, మనలను మనము మరచిపోవటమే. అది భగవంతుని పట్ల మనకున్నటువంటి భక్తిని సూచిస్తుంది. ఇంకా లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ ఇవ్వాలి అని అంటే, ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. మనము ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం లైవ్. అప్పుడు ఎవడైనా ఒక్క డిస్టర్బ్ చేసినా చాలు మనకు ఫుల్ బీపీ పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తాం, ఇంటి వాకిలు వేసేస్తాం. ఎవడెంత నెత్తి నోరు మొత్తుకున్నా క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ ఏదో ఒకటి డిసైడ్ అయ్యేంత వరకు మనకు ఏది కనబడదు, వినబడదు, దేని మీద మనస్సు పోదు. పనికి మాలినటువంటి 11 మంది ఫూల్స్, నేనుగా చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పారు, 11 మంది ఫూల్స్ ఆడేటటువంటి ఆట మీద మనకెంత శ్రద్ధ ఉన్నది. దానివల్ల మనకి వచ్చే లాభం ఏమీ లేదు. ఇంకా టైం వేస్ట్, మన కరెంట్ వేస్ట్. అయితే భగవంతుని మీద ఎందుకు ఉండటం లేదు? ఆ క్రికెట్ మీద పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్ భగవంతుని మీద పెడితే ఎంత మనకు టైం సార్థకమవుతుంది. కాబట్టి భగవంతుని యందు ఆ హరికథను ఎప్పుడూ చెప్తూ ఉండాలి, వింటూ ఉండాలి. ఉరుగాయన, ఈ ఉరుగాయన అని అంటే ఋగ్వేదమునందు చెబుతూ ఉన్నారు. ఉరుగావో నమస్యః అని. అంటే ఊరు అంటే శ్రేష్టమైన బ్రహ్మాది దేవతల చేత గానము చేయబడేటటువంటి వాడు అని. అంటే ఉరుగాయన అంటే పెద్దవారైనటువంటి బ్రహ్మాది దేవతల చేత గానము చేయబడేటటువంటి వాడు. కాబట్టి భగవంతునికి ఉరుగాయనుడు అని పేరు. మధ్వాచార్యుల వారు కూడా ఉన్నత ప్రార్థితాశేష సంసాధకం అని ద్వాదశ స్తోత్రంలో చెబుతూ ఉన్నారు. గోపాలదాసుల వారు అంటారు, ఎన్న మాతల్ల ఇది ఎన్న హిరియర మాతు. ఇది అయ్యా భగవంతుని యందు భక్తి చెయ్యమని చెప్పటం అనేటటువంటిది నా మాట కాదు, పెద్దల మాట అంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా భగవంతుని యొక్క గానాన్ని, వాని కథను, వాని మహిమలను, వాని గుణములను మనము సదా ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే ఈ జన్మకు సార్థకత చేకూరుతుంది అని చెబుతూ ఈరోజు ముగిస్తూ రేపు ముందటి పద్యాలు చెప్పుకుందామని చెబుతూ, మనకు ఇక 3 రోజులు ఉన్నాయి. 15, 16, 17. 17వ తారీఖు భగవద్గీతా మంగళము, ఉదయము గీతా సారోద్ధార మంగళము, సాయంత్రం పదవిదు బాళదు దక్కే మంగళము. ఎవరో ఒకరు 2 పొద్దునే చేసేస్తే సాయంత్రం మా కార్యక్రమాలు మేము చూసుకుంటామని చెప్పారు. కాబట్టి నాకేం లేదు, నీవు చెప్పమంటే 2 పొద్దునే చెప్తాను, లేదా పొద్దున సాయంత్రం ఉంటే అలాగే చేస్తాను.
నేనంటూ ఇదే పని మీద వచ్చాను, 18వ తారీఖు నేను బస్సు ఎక్కుతాను, అంతవరకు నేను మీ వాళ్ళని, మీ టైం మీరు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. నాకేమి అయితే పొద్దున సాయంత్రం చెప్తాము. అలా కొందరు చేస్తే